హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివెల్లు. నేను సున్నుండలు చేశాను. మీకు పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను. నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి 1 కేజీ మినపగుండ్లు పూసి సిమ్లోనే వేయించాలి. ఇవి ఇలా సిమ్లోనే మంచిగా స్మెల్ వచ్చే వరకు నేను వీడియోలో చూపించిన విధంగా కలర్ వచ్చేలా వేయించండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అదే బౌల్లో ఉంచకుండా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకంటే బౌల్ హీట్గా ఉంటుంది కాబట్టి ఆ హీట్కి అడుగున ఉన్న గింజలు మాడిపోయే ఛాన్స్ ఉన్నది. అలా మాడిపోయిన మినపప్పుతో మనం సున్నుండలు చుట్టుకున్నా కానీ మనకి టేస్ట్ కానీ స్మెల్ కానీ మంచిగా అనిపించదు. మనకు కేజీ మినపగుండ్లకు 3/4 కేజీ షుగర్ పడుతుంది. మినపగుండ్లు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి 1-2 సార్లు పల్స్ ఇచ్చి షుగర్ కూడా వేసి మెత్తగా పట్టుకోండి. ఇలా పిండిని జల్లించి తీసుకోండి. ఇలా మనం వేయించిన మినపగుండ్లు మిగిలిన పంచదార అంతా మిక్సీ పట్టి జల్లించి తీసుకోండి. ఇలా జల్లెడలో పట్టిన పిండిలోకి నెయ్యి వేసి కలపండి. మనకు కేజీ మినపగుండ్లకు పంచదార కలిపి 300 గ్రామ్స్ నెయ్యి పట్టింది. నేను మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండలు కట్టుకున్నాను. మనం ఒకేసారి నెయ్యి యాడ్ చేసుకుంటే మొత్తం పిండి పీల్చుకొని ఎక్కువ నెయ్యి పట్టి మనకు ఉండలు కట్టడానికి రావు. ఇలా మనం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టుకొని ఒక బేసిన్లో పెట్టుకొని 2 అవర్స్ ఆరనివ్వండి. ఆరకుండా బాక్స్లో పెట్టుకుంటే ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి. అందుకని ఆరిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే మన సున్నుండలు పాడవకుండా ఉంటాయి. ఇలా చేసి పెట్టుకుంటే మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మనకి సున్నుండలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత సాఫ్ట్గా ఉంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో చూస్తూ నన్ను ఆదరిస్తున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.